ఓం నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాలలో మనకి ఒక సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వ అంటే విశ్వము, వసు అంటే మనకి సంపదను కలిగించటం, ప్రసాదించటం, అలాగే విశ్వశక్తి నుండి మనం పొందగలిగినంత పొందటం. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వం నుండి అనేకమైనటువంటి సిరి సంపదలు కానివ్వండి, ఒక కాస్మిక్ ఎనర్జీ కానివ్వండి, ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి కానివ్వండి మనల్ని చేరబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం విశ్వం నుంచి మనం ఎంతో తీసుకోవచ్చు అని దీని యొక్క అర్థం. అలాగే ఇస్తుంది అని అర్థం. కాబట్టి మనం తీసుకోవటం మనదే ఆలస్యం అన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు రవి అవటం, సూర్యుడు అవటం, అలాగే మంత్రి చంద్రుడు అవటం, అలాగే సైన్యాధిపతి కూడా సూర్యుడే, సస్యాధిపతి గురువు, అలాగే ధాన్యాధిపతి కుజుడు, ఆర్ఘ్యాధిపతి కూడా సూర్యుడే, అలాగే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. అదేవిధంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో భౌగోళిక దృష్ట్యా ఎలా ఉంది? రవి రాజు అవటం వల్ల, అలాగే చంద్రుడు మంత్రి అవటం వల్ల దాదాపుగా సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధాలు, ప్రకోపాలు ఇలాంటివి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క ఉగాది రోజు మనం ఏం చేయాలి? ఉగాది రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి, అలాగే మీ యొక్క పితృదేవతకు, మాతృదేవతలకు పాద నమస్కారం చేసుకొని, పెద్దలకి నమస్కారం చేసి, తర్వాత అధికారులను, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించుకొని, అలాగే మీ యొక్క నూతన వ్యాపారాలు కానీ ఏమన్నా కూడా ప్రారంభం చేయాలనుకుంటే ఈరోజు చాలా మంచి రోజుగా మనం భావిస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక కొత్త ప్రణాళికను మీరు రూపొందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మీరు ఒక కొత్త పుస్తకం తీసుకొని 4 వైపులా చక్కగా పసుపు పెట్టి మధ్యలో శ్రేయం రాసి, తర్వాత ఒక పేపర్లో మీరు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాయండి. చక్కగా నమస్కారం చేయండి. తప్పకుండా విశ్వశక్తి నుండి మీరు అది పొందుతారు. దాన్ని చక్కగా పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సర్వశుభాలు కలుగుతాయి. ఓం నమ శివాయ. సింహరాశి ఫలితాలు చూద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారు అంటే మనం చూసినట్టయితే మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. దాదాపుగా సింహరాశి వారికి శని యొక్క ప్రభావం, ఏలినాటి శనిలో చూసినట్టయితే మనకి అర్ధాష్టమ శని, అష్టమ శని ఎఫెక్ట్లో చూసినట్టయితే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం కలిగి ఉన్నా కూడా వీరికి చాలా చాలా అద్భుతమైనటువంటి రాజయోగాలు, విశేషమైనటువంటి ఆకస్మిక ధనయోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఎప్పుడైనా కూడా. అయితే ఈ యొక్క సంవత్సరం కొంత మనకి అవుట్పుట్ అనేది, మనకి ఇన్పుట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మనం విశ్వశక్తి నుంచి చాలా తీసుకునే అవకాశం, విశ్వశక్తి నుండి పొందే అవకాశం, తిరిగి పొందే అవకాశం, అలా వస్తూనే ఉండే అవకాశాన్ని తిరిగి తీసుకునే అవకాశం మనకి కలిగి ఉన్నాం మనం ఈ సంవత్సరం. కాబట్టి ఎంతవరకు ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత ఫలితాలు పొందుతారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ధనలాభం ఎక్కువ ఉంది, రాజకీయ లబ్ధి ఎక్కువ ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అలాగే విశేషమైనటువంటి సత్కారాలు పొందుతారు, అలాగే అవమానాలు కూడా పొందుతారు. అలాగే విశేషమైనటువంటి ధన సంపత్తి కలుగుతుంది. అక్కడక్కడ ధనాన్ని మిస్లీనెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఏది ఎక్కువ ఉందో దానికి తక్కువ కూడా ఉంది. అతివృష్టి అనావృష్టి కూడా మన యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా తరచూ అనారోగ్యానికి గురి అవ్వటం, కొలెస్ట్రాల్ సంబంధించి, హార్ట్కి సంబంధించిన, కీళ్ళకు సంబంధించి, ఆపరేషన్ సంబంధించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్రణాలు, కొన్ని డిజార్డర్స్, కొన్ని ప్రకృతికి సంబంధించిన డిజార్డర్స్, కొన్ని ఎలర్జీస్కి సంబంధించిన డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే కట్టడాలు కానీ అవి చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం అంతా కూడా బాగానే ఉంది. సంతాన సాఫల్యత ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నా కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని చూసినట్టయితే ఈ సంవత్సరం చాలా బాగా మీరు పంటలు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే విశేషమైనటువంటి ధన సంపత్తు కలుగుతుంది. ధన వ్యయం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చీడ, పీడ, పురుగు, పుట్ర ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి దగ్గర కూడా అన్ని చోట్ల కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మంత్ర దీక్షా విధానాలు, యజ్ఞ విధానాలు పాటించినట్లయితే, వాటిలో పాల్గొన్నట్లయితే చాలా వరకు ఇంకా శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఉద్యోగ పరంగా చూసినట్టయితే పద ఉన్నతి, అలాగే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ బాగా ఉన్నాయి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభ ఫలితాలు ఎక్కువ పొందే అవకాశం ఉంది. అలాగే మీరు యొక్క కాన్ఫిడెన్స్ని అట్లాగే ఉంచుకోండి. తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందన్నమాట. శుభం భవతు మే సదాశివం.